హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీద శ్రీవల్. సో ఈరోజు అయితే మీరు అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న మై పర్సనల్ డైరీ టూర్కి వీడియో అనమాట. సో ఇప్పుడు నేను పర్సనల్ డైరీ వీడియో పార్ట్ 1 ఇది. సో పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ 1 అయితే చూసేసేయండి. నేను ఈ డైరీలో ఏం రాసుకున్నాను, వాట్స్ పర్సనల్ ఇన్ ఇట్ అనేది మీరంతా చూసేసేయండి. కమ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఇప్పుడైతే మనము నా సీక్రెట్ డైరీ వ్లాగ్ అయితే చేద్దాము. ఇదే నా పర్సనల్ డైరీ వ్లాగ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇలా రాసుకున్నాను, ఇట్స్ మీ మేధశ్రీ అని చెప్పేసి, ఇట్స్ మేధశ్రీ డియర్ డైరీ అని చెప్పేసి ఇలా రాసుకున్నాను. సో నా డైరీ గురించి అంటే నేను నా డైరీలో ఏమేమి రాస్తాను, ఏమేమి చేస్తానని చెప్పేసి ఇట్లా ఒక లెటర్ టైప్లో అనమాట. అండ్ సో ఇటు సైడ్ అయితే కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్, సో దట్ నేను అది పెట్టట్లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, సెల్ఫ్ కేర్ అండ్ మనకి ఏమేమి సెల్ఫ్ కేర్ అవసరం, లైక్ స్లీపింగ్, కుకింగ్, రైటింగ్ మై డైరీ, టాక్ టు మై ఫ్రెండ్స్, ఎంజాయ్ ద సన్షైన్, రీడింగ్ బుక్స్, హెల్తీ ఫుడ్, చాట్ విత్ ఫ్యామిలీ. సో ఇవన్నీ టైప్ ఆఫ్ సెల్ఫ్ కేర్స్. సో అందుకోసం అలా పెట్టాను. అండ్ మై లైఫ్ మై ఇన్స్పిరేషన్. సో ఇది ఒకటి, మై లైఫ్ నా ఇన్స్పిరేషన్ అని చెప్పేసి, నా లైఫ్ నా ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అలా ఒకటి కొంచెం మ్యాటర్ అయితే రాశాను. అండ్ ప్లేసెస్ ఐ వాంట్ టు విజిట్. సో బట్ కొంచెం బ్యాడ్గా అయిపోయింది. ఇవన్నీ రాశాను బట్ ఇది మెస్సీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మై లైఫ్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అని రాశాను. అండ్ ఐ లవ్, నాకు ఏమేమి ఇష్టం అని చెప్పేసి, ఐ లవ్ మై మదర్, లైక్ బీచెస్, మై డైరీ, ఐ లైక్ మజా జ్యూస్, రెయిన్బోస్, చాక్లెట్స్, వెకేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హియర్ మెమొరీస్. సో ఇక్కడైతే నేను పిక్చర్ పేస్ట్ చేయలేదు, ఇంకా మెమొరీస్ అని చెప్పేసి ఇక్కడ పిక్చర్ పేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే, సో అందుకే పేస్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ మేధశ్రీ ఈజ్ ద బ్రేవెస్ట్ గర్ల్ అని చెప్పేసి ఇలా డ్రా చేశాను. అండ్ మై స్వీట్ మదర్, ఫ్యామిలీ, గాడ్, మీ, ఫ్రెండ్స్, గ్రాండ్ పేరెంట్స్, టీచర్స్ అండ్ మై లైఫ్. సో అలా కొంచెం ఇలా చేశాను. ఎందుకంటే ఇది పర్సనల్ డైరీ కాబట్టి దీంట్లో అన్నీ ఉండాలి, లైక్ నాకు ఏమి ఇష్టం లేదు, లైక్ అది ఇష్టం, నాకేంటి ఇది అని చెప్పేసి. సో నెక్స్ట్ హ్యామ్ అన్ ఏంజల్ అని చెప్పేసి ఇది గీసాను. ఐ థింక్ నేను ఈ బుక్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను అనుకుంటా. బట్ ఎప్పుడైనా నేను బ్లాగ్ తీద్దాం అనుకున్న ప్రతిసారి కుదరలేదు, బట్ ఈసారి ఫైనల్లీ కుదిరింది. సో అందుకోసమే చేస్తున్నాను నేను. సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. సో ఇది బీ పాజిటివ్. ఎప్పుడైనా కూడా మనం పాజిటివ్గానే ఉండాలి, అన్నీ పాజిటివ్ పనులే ఆలోచించాలి, పాజిటివ్గానే చేయాలి. సో అందుకోసం లైక్ అన్ ఇన్స్పిరేషన్ ఇలా ఒకటి పెట్టాను అనమాట. తర్వాత థింగ్స్ ఐ కీప్ ఇన్ మై ట్రావెల్. సో నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు థింగ్స్ పెట్టుకునేవి, లైక్ చిప్స్, చాక్లెట్, లేకపోతే ఏదైనా నాకు స్నాక్స్ లేని నేను ఎటైనా ట్రావెల్కి వెళ్ళను. అండ్ మై డైరీ, వాటర్ బాటిల్, బ్యాగ్, ఫోన్, ఎక్సెట్రా. అండ్ బీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ అని చెప్పేసి నేనైతే ఇలా ఒకటి చేశాను అనమాట. సో అందులో బీ థ్యాంక్ఫుల్, ఎందుకు థ్యాంక్ఫుల్ ఉండాలి అని చెప్పేసి రాసుకున్నాను. అండ్ నేచర్ లవర్, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. సో అందుకొరకని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. సో నేచర్ గురించి కొన్ని పాయింట్స్ కూడా రాశాను, నా ఓన్ వర్డ్స్లో రాశాను నేను ఇదంతా నేచర్ది. అండ్ ఇది అయితే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రాశాను. మై ఎగ్జామ్స్ ఆర్ ఓవర్ నౌ, ద ఓన్లీ థింగ్ ఈజ్ లెఫ్ట్ టు డన్ ఈజ్ మస్తీ. సో మస్తీ చేయడం అనమాట. ఐ థింక్ లాస్ట్ ఇయర్ రాశాను అనుకుంటా నేను అది. అండ్ వాన్ లుక్ ఎట్ మై బకెట్ లిస్ట్. సో బకెట్ లిస్ట్, బీ బ్రేవ్. సో బకెట్ లిస్ట్లో అయితే నేను ఇలా కొన్ని రాసుకున్నాను, ఫినిష్ మై డైరీ అండ్ పిల్లో ఫైట్, అలా కొన్ని రాసుకున్నాను. బకెట్ లిస్ట్లో ఏమేమి చేయాలనుకున్నాను ఏంటి అని చెప్పేసి కొన్ని అయితే రాసుకున్నాను అనమాట బకెట్ లిస్ట్లో. అండ్ క్వాలిటీస్ ఐ నీడ్ ఇన్ ఎ ఫ్రెండ్ అని చెప్పేసి రాసుకున్నాను, లైక్ కామ్, ఫ్రెండ్లీ, హెల్ప్ఫుల్, ఇంటెలిజెన్స్ అని చెప్పేసి.
ఇవన్నీ నేను ఎందుకు రాస్తున్నానంటే ఇట్స్ అ మీదశ్రీస్ థింక్, మీకు అర్థం కాదు. యూ కాంట్ అండర్స్టాండ్. సో డైరీ ఆఫ్ మై డ్రీమ్ పెట్. సో నాకైతే ఎప్పటి నుంచో డాగ్ కావాలని నాకు ఒక డ్రీమ్ అనమాట. పెట్స్లో డాగ్స్ అంటే ఫర్ డాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకోసం దాని గురించి ఇలా డైరీ ఆఫ్ మై డ్రీమ్ పెట్ అని రాశాను. సో ఇది వచ్చేసి అయితే డోంట్ క్విట్ పోయం. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఏదైనా మంచిది డైరీ ఐడియాస్ కోసం చూస్తూ ఉంటే నాకు డోంట్ క్విట్ పోయం కనిపించింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇది వచ్చేసి అయితే ఎడ్గర్ ఆల్బర్ట్ గ్యూస్ట్ రాశారనమాట. అండ్ ఇదొక ప్రోవర్బ్ టైప్. లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ అ రైడింగ్ అ సైకిల్. ఇఫ్ యూ నీడ్ టు కీప్ యువర్ బ్యాలెన్స్ యూ మస్ట్ కీప్ మూవింగ్. ఇదైతే ఒక బెస్ట్ ప్రోవర్బ్. లైఫ్ జస్ట్ లైక్ అ సైకిల్. ఒక సైకిల్ నడుపుతున్నట్టే ఉంటుంది లైఫ్. మన సైకిల్ని మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటాము అంటే మన లైఫ్లో మనం అన్ని మంచి పనులు చేస్తూ మంచిగా చదువుతూ అన్నీ మంచిగా ప్రాపర్గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది ప్రోవర్బ్ నాకు చాలా ఇష్టం. సో అండ్ అబౌట్ మీ. సో నా గురించి ఐ లవ్ పెట్స్, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ ఇండియా, ఐ వాంట్ టు బీ మీ, ఐ లైక్ టు ట్రావెల్, ఐ లవ్ ఫ్రెండ్స్ and I want to be a collector. It's my dream and I have bunch of dreams. So actually 3 important goals అని చెప్పేసి ఇది కూడా నాకు గూగుల్లో కనిపించింది. సో ఐ రోట్ ఇట్ డౌన్. అండ్ ఇది నాకు ఎప్పుడైనా ఎవరైనా నచ్చకపోతే ఎవరైనా నచ్చకపోతే నేను చేసే పని ఇదే. హౌ ఐ డీల్ విత్ మీన్ పీపుల్. నన్ను అసలు ప్రతిదానికి అనే వాళ్ళతో నేను ఎలా డీల్ చేస్తానంటే ఐ డోంట్ డీల్ విత్ దెమ్. దట్స్ హౌ ఐ డీల్ విత్ దెమ్. నేను వాళ్ళని అస్సలు పట్టించుకోను. అదే నేను వాళ్ళతో డీల్ చేసేది. అండ్ ఐ క్యాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్. అంటే నా లైఫ్లో ఇవి లేకుండా నేను ఇమాజిన్ చేయలేను. లైక్ మై ఫ్యామిలీ, మదర్, గ్రాండ్ పేరెంట్స్, కజిన్స్, ఫుడ్, ఫ్రెండ్స్, డ్రాయింగ్, కార్టూన్, స్లీప్, ప్లేయింగ్, రీడింగ్, గుడ్ మార్క్స్, ఐస్ క్రీమ్స్ అండ్ బంచ్ ఆఫ్ మెనీ థింగ్స్. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను నా లెటర్ ఎం అని ఇలా రాసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నా బర్త్డే డేట్ అయితే రాసుకున్నాను. సో ఎ బుక్ ఈజ్ అ డ్రీమ్ దట్ యూ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. సో ఇది కూడా ఒక ప్రోవర్బ్. బుక్ ఈజ్ అ డ్రీమ్ దట్ యూ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. ఈ ప్రోవర్బ్ నాకు బాగా నచ్చి పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి అయితే ఫస్ట్ మెమొరీ అనమాట. సో ఐ రోట్ అబౌట్ మై మదర్. కొంచెం అలా ఫస్ట్ మెమొరీలా రాసాను. ఇక్కడ ఫోటో పెట్టలేదు ఇంకా. సో ఇదొకటి బెస్ట్ ఫ్రెండ్స్ డ్రాయింగ్ అయితే వేశాను. సో ఇక్కడైతే ఫ్యామిలీ ట్రీ గీసాను అనమాట. సో ఫ్యామిలీ ట్రీ అంటే పిక్చర్స్ పెట్టలేదు, బట్ నేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎందుకని చెప్పేసి అది పెట్టట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే రెయినీ డే ఎట్ మై హౌస్. సో రెయినీ డే గురించి ఇట్లా కొంచెం రాశాను అనమాట. రెయినీ డే. సో నేను ఆ రోజు ఏం చేశాను ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ దిస్ ఇస్ 23 అనమాట. 2023లో మీన్స్ 2 years బ్యాక్ ఈ బుక్ రాసినప్పుడుది. సో నేను అలా గుర్తుంటుంది అని చెప్పేసి అక్కడక్కడ డేట్స్ కూడా రాశాను. సో అంతే. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 కూడా ఇక్కడ చాలా ఉంది. సో నేను ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ మంత్ అలా కొంచెం ఒక్కొక్క పేజ్ అలా రాస్తూ ఉంటాను. సో దానివల్ల 25 వరకు ఈ బుక్ ఇలాగే ఉంది ఇంకా. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అంతవరకు బాయ్ గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.